అంతా నీ వల్లే. నా వల్ల? వాడి ఫ్రెండ్ ఎందుకే కొట్టావు? వాడు అసలు ఏమన్నాడో తెలుసా? వాళ్ళ పేరు చాలా బాగుంది కదండి. బానే ఉంది. మా ఓడి చాలా మంచోడండి. ఏ అమ్మాయి జోలికి వెళ్ళటవు. మందు సిగరెట్ అలవాట్లు కూడా లేవు. ఇంత మంచోడు ఎలా బతుకుతాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాం మేము. ఎందుకు మీ ఫ్రెండ్ ఇంత లేపుతున్నారు? అంటే రేపు నా పెళ్లి చూపులు కానీ తీసుకెళ్ళినప్పుడు వాడుకుండా నన్ను లేపాలి కదా. అర్థమైంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రెండ్షిప్ అండి. వెరీ ట్రూ. మీ ఫ్రెండ్ ఎలాంటిదండి? నీ ఫ్రెండ్ లాగే చాలా మంచిది. ఓ, అర్థమైంది. మీరు ఇంకా మీ పేరు చెప్పలేదు. రీతు. ఇంట్లో వాళ్ళే పెట్టారా? వాళ్ళు పెట్టిన పేరు నరికేశారా? ఇలా అడిగిన వాళ్ళని నరికేస్తాను. ఓ, వెరీ వైలెంట్ అండి. ప్రాపర్ కడప అనుకుంటా. పెద్దాపురం, నియర్ కాకినాడ. హ, పెద్దాపురమా? నాకెందుకు తెలీదు. అక్కడ అమ్మాయిలు పెద్దాపురం అమ్మాయిలంటే లోకం అయిపోయింది ఒక్కొక్కరికి. ఈ సినిమా వాళ్ళ వల్లే పెద్దాపురం అమ్మాయిల్ని ఒక రకంగా చూస్తున్నారు. అందుకే ఒక్కటిచ్చా. నేను బుక్ అయి చచ్చా. ఇప్పుడు ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు? నేనేమో నాకు ఫోబియా ఉందని వాడిని భయపడదాం అనుకున్నా. వాడేమో నాకు హగ్గిచ్చి చచ్చాడు. డౌట్ వచ్చిందంటవా? డెఫినెట్గా వచ్చి ఉంటుంది. వస్తే రా, నువ్వు నో చెప్పేయి. వాడే మాట్లాడు. హలో. హే, హాయ్. ఆర్ యూ ఆల్ రైట్? యా, ఐఎమ్ ఫైన్. అంటే మీకు యాంగ్జైటీ రావచ్చని చెప్పారు కదా, అందుకే కంగారు పడి కాల్ చేశాను. యా కొంచెం వచ్చింది, బట్ ఐఎమ్ ఫైన్ నౌ. అమ్మయ్య, థ్యాంక్ గాడ్. ఐఎమ్ సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా పట్టుకున్నందుకు. అంటే మీరు పడిపోతారేమో అని కంగారులో. ఇట్స్ ఓకే అండ్ సారీ కొట్టినందుకు. ఇట్స్ ఓకే అండి, ఐ కెన్ అండర్స్టాండ్. కొంచెం గట్టికి తాకింది, బట్ పర్లేదు. ఓకే. హే, వెయిట్ వెయిట్ వెయిట్. మీరు ఇంకా ఏం చెప్పలేదు. ఐ నీడ్ సమ్ టైమ్. ఓకే, టేక్ యూర్ టైం. ఈలోపు మనం మళ్ళీ కలవచ్చా? ఎందుకు? అంటే నా గురించి ఎక్కువ తెలిస్తే మీకు డిసిషన్ తీసుకోవడానికి ఇంకా క్లారిటీ వస్తుంది కదా, అలాగే నాకు కూడా మీ గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది. ఓకే, కలుద్దాం. గ్రేట్. ఎప్పుడు కలుద్దాం? ఐల్ కాల్ యూ. సరే అండి, బాయ్. ఏంట్రా ఎక్స్ప్రెషన్? వాళ్ళ ఫ్రెండ్ నన్ను కొట్టిందిరా. అయితే అయితే ఏంట్రా? అయితే ఆ అమ్మాయికి ఓకే చెప్తావా? తన ఫ్రెండ్ నిన్ను కొడితే నేను పెళ్లి చేసుకోవద్దా? వాళ్ళ ఫ్రెండ్ ఎలా ఉంటే ఇంకా అమ్మాయి ఎలా ఉంటుందో. లేదురా, తను చాలా మంచిది. నీకెలా తెలుసు? తెలుసు అంతే. తను చూడంగానే అర్థమైంది. ఏమర్థమైంది? షీఈస్ ద వన్ అని. నువ్వు సోషల్ మీడియా ఎక్కువ చూడట్లేదు అనుకుంటా. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటున్నారు తెలుసా బయట? అందుకేరా చూడట్లేదు. ప్రతి ఒక్కడు అమ్మాయిల గురించి, అమ్మాయిల లవ్ గురించి, వాళ్ళు వేసుకునే బట్టల గురించి, వాళ్ళ మైండ్ సెట్ గురించి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకురా అంత పాయింట్అవుట్ చేయడం? మనం ఏమైనా అమాయకులమా? మనం ఏం చేయట్లేదా? రే, ఇవన్నీ కాదురా, ఒకటి అడుగుతాను చెప్పు. ఆ అమ్మాయికి అదేదో ఫోబియా ఉందని చెప్పింది. అయినా ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అది నీకు చెప్పినా అర్థం కాదులే. పర్లేదు, చెప్పి అర్థం చేసుకుంటాం. మావా, రియల్ ఇంటిమేసీ అంటే ఏంటో తెలుసారా? తెలుసు. ఏంటి? అదే యానిమల్ సినిమాలో తృప్తి దిమ్రి రణబీర్ కపూర్ సీన్ ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది. నీ అది కాదురా. రియల్ ఇంటిమసీ అంటే ఇద్దరి మధ్యలో బాడీ టు బాడీ సంబంధం లేకున్నా ఇద్దరు ఒకటవడం ముందు చూసావా, అది ఇంటిమసీ అంటే. అర్థం కాలేదు. అందుకే చెప్పినా అర్థం కాదని. కానీ ఒకటి మాత్రం అర్థమైంది. ఏంటి? నీకు పెళ్లి పిచ్చి ముదిరిందిరా. దెబ్బ పడితేనే కానీ శిల్పం కాదులే. ఎంజాయ్. నీ మంచి చెప్తే మంచం ఎక్కమన్నాడు అంటే నీళ్ళంటాడు. వదిలే. రేయ్, మరి ఎప్పుడు కలుస్తున్నావే? ఈవినింగ్ ఆఫీస్ దగ్గరికి రమ్మని లొకేషన్ పెట్టాను. వాడి కోసం మళ్ళీ కాఫీ షాప్కి వెళ్ళే ఓపిక నాకు లేదు. ఫస్ట్ టైం అనుకుంటా
పెళ్లి చూపులకు వెళ్ళిన అబ్బాయిని మళ్ళీ కలుస్తున్నావు. ఇలా అయినా మా అమ్మకు ఇంకో సంబంధం తీసుకురాకుండా ఉండే ఛాన్స్ ఇవ్వకూడదని. నాకెందుకు అలా అనిపించట్లేదే. ఇంకెలా అనిపిస్తుంది? కన్సర్న్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఒక్కదానివి చాలే నా పొరపాటు చేయడానికి. అంజలి, ఏ టైంకి ఆఫీస్? ఏ రోజు వస్తున్నారుగా, మీకు తెలీదా? నాకు తెలుసు, నీకే తెలియదు. కరెక్ట్ టైంకే వచ్చాం. టైం ఎంతరా? 9:30. 9:45 వరకు కన్సిడర్ చేస్తారు కదా. కన్సిడర్ చేస్తారని రోజు 15 మినిట్స్ లేట్గా వచ్చి 15 మినిట్స్ ముందే వెళ్ళిపోతే ఆ హాఫ్ అన్ అవర్ మనకు శాలరీ ఎవరిస్తారు? కంపెనీ ఇస్తుంది, మీరు కాదు కదా ఇచ్చేది. చూసావారా, టీఎల్ఎన్ కనీసం రెస్పెక్ట్ కూడా లేదు. ఎవరికొంది అక్కడ? సారీ. అయినా రెస్పెక్ట్ అనేది పొజిషన్ని బట్టి కాదు, పర్సనాలిటీని బట్టి వస్తుంది. బై ద వే, గుడ్ మార్నింగ్ అదే. వదిలే ఉదయ్, అమ్మాయిలతో మనకేంటి? అమ్మాయి కాబట్టే కదా 1 ఇయర్లోనే టీఎల్ పొజిషన్కి షార్ట్ లిస్ట్ అయింది. అదాని కడుపుమంట. ఏంట్రా? అదే నిన్ను పీకేసి దాని టీఎల్ చేస్తారా అని కడుపు రగిలిపోతుంది. నన్ను పీకేస్తారని నీకు ఎవరు చెప్పాడ్రా? ఓహో, నువ్వు వెళ్ళిపోతావా? చెప్పా. యా కమిన్ అంజలి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎందుకు సార్? కూర్చో, చెప్తాను. నీకు గుడ్ న్యూస్ అండ్ అ బ్యాడ్ వన్. వాట్ డూ వాంట్ హియర్ ఫస్ట్? రెండు ఒకసారి చెప్పండి సార్. ఐ లవ్ యూ, వర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంజలి. ఓకే, నువ్వు టీఎల్గా షార్ట్ లిస్ట్ అయ్యావు అండ్ నీకు ప్రాజెక్ట్ కూడా అసైన్ చేయమన్నారు, అది కూడా ఈరోజే. ఇందులో గుడ్ న్యూస్ ఏది, బ్యాడ్ న్యూస్ ఏది? కమ్ ఆన్ అంజలి, యు ఆర్ గోయింగ్ టు బి ద టీమ్ లీడ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. నాకెందుకు సార్? వద్దా? నీ పేరు షార్ట్ లిస్ట్ అవ్వాలని నేను దేవుని కోరుకొని రోజంటూ లేదు తెలుసా. అప్పుడైతే నువ్వు నేను కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఐ మీన్ టీఎల్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ నీడ్ టు డిస్కస్ అబౌట్ దేర్ ఎంప్లాయీస్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్, రైట్? సో నాకు ఈ టీఎల్ పొజిషన్స్ ఏం వద్దు సార్, ఆన్సైట్ ప్రాజెక్ట్ ఇవ్వండి చాలు. ఎందుకు అంజలి మాట్లాడిన ప్రతిసారి ఆన్సైట్ అంటావు? అంత దూరంగా వెళ్ళి ఏం చేస్తావు? ప్రశాంతంగా ఉంటాను. వాట్? అది నా డ్రీమ్ సార్. ఒక్క ఆన్సైట్ ప్రాజెక్ట్ ఇవ్వండి చాలు. ఓకే, మేనేజర్తో నేను మాట్లాడతాను. బట్ అంజలి, యు నో రైట్, నీకు కొన్ని లాభాలు కావాలంటే నాకు కొన్ని సాల్ చేయాలి. అంజలి, నీకు అర్థమైందా? నాకు అర్థమైంది. అంజలి, ప్రెషర్ ఏం తీసుకోకు. మన ఇద్దరం కొంచెం ఫార్వర్డ్ మూవ్ అవుదాం. ఎలాగో ఆన్సైట్ ఇంకా 3 months టైం ఉంది కదా. థింక్ అబౌట్ ఇట్. నవ్వావా? ఎందుకు నవ్వావు? నవ్వకుండా లాగిపెట్టి కొట్టమంటావా? కొట్టాలి. ఊరుకోవే, నేను ఆన్సైట్కి వెళ్ళాలనుకుంటున్నాను, జాబ్ పోయి ఇంట్లో కూర్చోవాలనుకోవట్లేదు. అయితే వాడితో క్లోజ్గా ఉంటావా? నవ్వితే క్లోజ్ అయిపోయినట్టేనా? ఆఫీస్లో రూమర్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మాత్రం లేవా? టీఎల్ పొజిషన్కి షార్ట్ లిస్ట్ అయ్యానంటే అందరూ అదే అనుకుంటారు. అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు. అవన్నీ నేను పట్టించుకోలేను. మధ్యలో వీడొకడు. ఎవరాడు మా ఆఫీస్ దగ్గర కొత్తగా ఉన్నాడు? వాడిని అడుగుదాం. ఎవరు బ్రో మీరు? అంజలి? అంజలియా? అంజలి ఫ్రెండా? ఆహా,
యాక్చువల్లీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వై గెటింగ్ టు నో ఈచ్ అదర్. పెళ్ళా? యా. ఉదయ్, ఏ ఉదయ్, ఒకసారి ట్రా. అంజలిక్ కాబోయే ఉడ్బి అంట. ఏ నేనన్నా అనలేదు. ఒకరి గురించి ఒకరు ఇంకా తెలుసుకుంటున్నాం అంతే. తన గురించి తెలుసుకుంటే పెళ్ళే చేసుకో బ్రో. అదేంటి? తను నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు. జాయిన్ అయిన 1 yearలోనే టీఎల్కి షార్ట్ లిస్ట్ అయింది విత్ అసిస్టెంట్ మేనేజర్ కోఆపరేషన్. దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు మరీ మంచివాళ్ళ ఉన్నావే. తన ఆఫీస్లో ఏ అబ్బాయితో ఎక్కువ మాట్లాడదు, బట్ మేనేజర్ క్యాబిన్లో మాత్రం గంటలు డిస్కస్ చేస్తుంది. రేపు పెళ్ళైన తర్వాత ఆఫీస్ నుంచి రావడానికి ఎందుకు లేట్ అయిందని మాత్రం అడగవు. పదరా. ఒకవేళ నువ్వేమన్నా అడగదలుచుకుంటే అసిస్టెంట్ మేనేజర్ కాల్ చేశాడు, ఆయన బాగా చెప్తాడు. ఏంటంజలి, నీ వుడ్ బి నీ కోసం బయట వెయిట్ చేస్తుంటే వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? వుడ్ బియా? తను అలాగే చెప్పాడు హా. కదా. తప్పుకో. 1 minute. ఈ వీక్ కొత్తగా టేకప్ చేసిన ప్రాజెక్ట్ లేట్ అవుతుంది. నువ్వు బయటకు వెళ్ళకూడదు. అయితే నువ్వు వెళ్ళకు. నేను చెప్పింది నువ్వు వెళ్ళకూడదని. నువ్వు నా వుడ్ బి అని చెప్పావా? నేనలా చెప్పలేదు, బట్ వాళ్ళు అసలు నేను ఇక్కడ ఎవరు వెయిట్ చేయమన్నారు? మీరే కదా ఆఫీస్ తర్వాత కలుద్దామన్నారు. అయితే మాత్రం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేసేస్తావా? అడిగి రావాలని తెలీదా? నేను ఫోన్ చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదు. అయితే మాత్రం కాల్ చేసి అడిగి అప్పుడు స్టార్ట్ అవ్వాలి. అంత టైం వేస్ట్ ఎందుకని. నాకు ఇప్పుడు మాట్లాడే మూడ్ లేదు, తర్వాత కలుద్దాం. ఎప్పుడు? ఎప్పుడో కూడా ఇప్పుడే చెప్పాలా? వద్దు, టేక్ యూర్ టైం. ఏంటి అర్చేసావా? లైట్గా. వాడు మళ్ళీ రాడు. రాకపోతే పోని, నాకున్న డిస్టర్బెన్సెస్ చాలు. అందరు వెళ్ళిపోయారు, మనమే మిగిలిపోయాం. నాకు ఇంకా ½ అన్ అవర్ టైం పడుతుంది, నువ్వు వెళ్ళు. ఐ యు షూర్? యా. సరే, నాకు సలోన్ అపాయింట్మెంట్ ఉంది, నేను వెళ్తాను, ఏమనుకోకు. పర్లేదు, వెళ్ళు. సరే, ఇంటికి వెళ్ళాక కాల్ చేయి. బాయ్. సరే, బాయ్. హే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్తాను సార్, క్యాబ్ ఈజ్ ఆన్ ద వే. ఎందుకు? నేను డ్రాప్ చేస్తాను కదా. కమాన్ గెట్ ఇన్. ఇట్స్ ఓకే సార్, నేను వెళ్ళిపోతాను. అంజలి, మనం పొద్దునే కదా మాట్లాడుకున్నాం. వి నీడ్ టు బిల్డ్ సమ్ ర్యాపో. ఓకేనా? కమాన్ గెట్ ఇన్. అంత ఆలోచించక అంజలి, కమాన్ గెట్ ఇన్. సార్, మా మామయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు, తను రాడేమో అనుకున్నాను. నేను తనతో వెళ్ళిపోతాను. ఓకే, బాయ్ సార్. మీ అసిస్టెంట్ మేనేజరా? అవును. అవును, నీకెలా తెలుసు? ఆల్రెడీ మీ ఆఫీస్ వాళ్ళు చెప్పారు. ఓ, నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావా? చిచ్చి, నేను అడగకుండానే చెప్పారు. ఆయనకి మీకు వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలుసులే కానీ పద. ఈరోజు కలవనని చెప్పాను కదా. అంటే మూడ్ ఆఫ్లో ఉన్నారు కదా, పక్కనుంటే బెటర్ అనిపించింది. ఇంతకాలం నేను మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడల్లా నువ్వు నా పక్కనే ఉన్నట్టు మాట్లాడుతున్నావు.
ఇంతకాలం లేను కాబట్టే ఇప్పుడు ఉండాలనిపించింది. అవును, ఏమైనా తింటారా? అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. నాకు ఆకలిగా ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోతాను. అవునా? అంటే నాకు ఆకలేస్తుంది. మీరు దారిలో కొంచెం టైం ఇస్తారా? మీరు వద్దంటే వద్దు. సరే. ఓకే. ఇక్కడ ఇడ్లీ చాలా బాగుంటుంది. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. ఇది మీకోసం కాదు, రెండూ నా కోసమే. అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఏం తినలేదు, చాలా ఆకలేస్తుంది. ఇది ఒకసారి పట్టుకుంటారా? చట్నీ అదిరిపోయింది, సూపర్. నిజంగానే నాకు ఆకలిగా లేదు. అవునా? అనవసరంగా 2 ప్లేట్స్ తీసుకొచ్చానా? అంటే ఇది నా కోసమే కదా. యాక్చువల్లీ సినిమాలో ఇలా ఒక ప్లేట్ హీరోయిన్ చేతిలో పెట్టి హీరో ఊరిస్తూ తింటే హీరోయిన్ టెంప్ట్ స్టార్ట్ చేస్తుంది కదా, అలా అనుకున్నాను. కానీ అవి సినిమాల్లో చేస్తే బాగుంటాయి, రియల్ లైఫ్లో చిరాగ్గా ఉంటాయి. సారీ, కానీ తీసుకున్నా కదా, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, తినేయచ్చు కదా ప్లీజ్. రెండిడ్లీలే, పెద్ద హెవీ ఏం కాదు, ప్లీజ్. నిజంగానే చట్నీ బాగుంది. నేను చెప్పానా? ఒక దోశ చెప్పమంటారా? వద్దు, సారీ, తినండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంకేం చెప్పారు వాళ్ళు? మనం అంటే పడని వాళ్ళు 100 చెప్తారండి, అవన్నీ పట్టించుకోకండి. అంటే వాళ్ళు చెప్పింది ఏదో నువ్వు నమ్మట్లేదా? నిజంగానే మీకు మీ అసిస్టెంట్ మేనేజర్కి మధ్య ఏమన్నా ఉంటే మీరు నన్ను చూడంగానే చిరాకు పడేవాళ్ళు, రిలాక్స్డ్గా ఫీల్ అయ్యేవారు కాదు. ఆయన కారు ఎక్కి వెళ్ళిపోయేవారు, నా బైక్ ఎక్కి నాతో వచ్చేవారు కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ అండి, మనం ఎదుగుతున్నామంటే మన వెనక కుళ్ళుకు నేర్చే వాళ్ళు చాలామంది ఉంటారు, అవన్నీ పట్టించుకోకండి. మనం ఎప్పుడు కలవచ్చు మళ్ళీ? రేపు ఈవినింగ్. అమ్మయ్యా, ఇంకో వారం తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారనుకున్నాను. రేపు ఈవినింగ్ కాల్ చేస్తాను, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి. ఓకే, బాయ్. చూస్తుంటే చాలా మంచివాడిలా ఉన్నాడే. అయి ఉండొచ్చు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పడానికి ఏం లేదు, వాడు మంచోడైతే వాడికో మంచి అమ్మాయి దొరుకుతుందిలే. అదేంటి? అంటే ఏంటి, ఇప్పుడు ఓకే చెప్పమంటావా? మరేం చెప్తావు? నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని చెప్తాను. అలా చెప్తే నీ అంత పిచ్చిది ఇంకొక తెవ్వరుండరు. మరేం చెప్పాలి? ఐ లైక్ యూ. నాకు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. గ్రేట్ అండి, నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను. అప్పుడే వద్దు. అంటే నాకు ఆఫీస్లో కూడా వర్క్ ప్రెషర్ ఉంది, ఇప్పుడే ఇంట్లో చెప్పేశామంటే వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టేస్తారు. అది ఇది 2 మేనేజ్ చేసుకోవడం నా వల్ల కాదు. పైగా మన ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి ఇంకా పూర్తిగా తెలియదు కదా. కొంచెం టైం తీసుకుందాం, ఇద్దరం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుందాం. ఐ కెన్ అండర్స్టాండ్ అండి,
కానీ ఇంట్లో వాళ్ళు వేరే సంబంధాలు తీసుకొచ్చేస్తారేమో. కొంచెం టైం అడగండి. ఎన్ని రోజులు? ఆ, ఇష్టమే అని చెప్పి 3 నెలలు టైం తీసుకో. నీకు మీ అమ్మ ఇంకో మ్యాచ్ తీసుకురాకుండా ఉంటుంది. అలాగే ఆన్సైట్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయిపోతుంది. ఆ తర్వాత అబ్బాయికి పెళ్లి ఇష్టం లేదని చెప్పి నువ్వు ఆన్సైట్కి వెళ్ళిపోవచ్చు. అది కరెక్ట్ కాదే. పాపం హోప్స్ పెంచుకుంటాడేమో. మంచోడే కదా, అర్థం చేసుకుంటాడు. అండ్ నీకు ఈ పెళ్లి ప్రెషర్ ఉండదు. 3 months. మ్మ్, సరే నేను మేనేజ్ చేస్తాలేండి. 1 సెకండ్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం మీరు నన్ను యాక్సెప్ట్ చేసిన మూమెంట్. మీకు బయట తెలియట్లేదు కానీ లోపల నేను చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్ మూమెంట్. ఒక్క సెల్ఫీ. ఓకే. కంగారు పడకండి, స్నాప్లు అవేం పెట్టాను. తనకి హోప్స్ పెంచి నేనేమన్నా తప్పు చేస్తున్నానా? నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? నాకు ఆ అమ్మాయి ఎవరో గుర్తొచ్చింది. ఆ అమ్మాయికి కూడా నువ్వెక్కడ చూసావో గుర్తొస్తే నేను చేసిన తప్పుకి తన జీవితంలో క్షమించదురా.